Hi everyone, this is Ganesh. Welcome back to our channel, Mr. Ganesh Informative. హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరు మంచిగా ఉన్నారనుకున్నాను. సో మరొక వీడియోలో అందరికీ వెల్కమ్. సో నేను వచ్చేసి రీసెంట్గా ఒక లైవ్ పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. సో ఆ లైవ్లో చాలామంది ఏమని డౌట్స్ అడిగారంటే, అన్న ఈ జీడిఎస్ న్యూ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వస్తుంది, అసలు వస్తుందా రాదా, ఇంకా ఏమైనా అడుగుతున్నానంటే అన్న వేకెన్సీస్ ఎంత వస్తుంది, 50,000 ఆట 40,000 అని చాలామంది ఇంకా ఇలా కొన్ని డౌట్స్ అనేది అడగడం జరిగింది. సో ఆ డౌట్స్ అన్నీ నేను క్లారిటీగా చదివి సో మీకు మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో ఇవ్వడానికి వచ్చాను. సో ఈ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా ఏమైనా అడుగుతున్నారంటే, అన్న ఈ జీడిఎస్ ట్రాన్స్ఫర్ పోర్టల్ కూడా ఓపెన్ అయిపోయింది, దాని లిస్ట్ కూడా వచ్చేసింది, ఇంకా ఈ జీడిఎస్ న్యూ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వస్తుందని ఇలా చాలా రకరకాలుగా డౌట్స్ అనేది అడగడం జరిగింది. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్తే, సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో నేను ఇలా వీడియో చేసి అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో అనేది వస్తుంది. సో ఇంకా ఈ వీడియోని చూసేటప్పుడు మీరు ఎవరైతే లైక్ చేయలేదు ఫస్ట్ మీరు లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే ఏమవుతుందంటే ఈ వీడియో చాలామందికి రికమెండేషన్గా వెళ్తుంది. అంటే జీడిఎస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి అనేది ఈ వీడియో అనేది రికమెండేషన్గా వెళ్తుంది. అదేవిధంగా మన ఛానల్లో అనేది ఈ జీడిఎస్ గురించి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇలాంటి జీడిఎస్ కానీ పోస్ట్ ఆఫీస్ గురించి ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మన ఛానల్లో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా 10th క్లాస్ మీద ఎలాంటి నోటిఫికేషన్ ఉన్నా కానీ ప్రతి ఒక్కటి మన ఛానల్లో ఆ నోటిఫికేషన్ గురించి, అదేవిధంగా దాని యొక్క అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉండేదని దాని గురించి ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ అనేది చేయడం జరుగుతుంది మన ఛానల్లో. సో ఈ జీడిఎస్ న్యూ నోటిఫికేషన్ లేట్ అవ్వడానికి కారణాలు ఏంటో నేను వీడియోలో ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకా ఎక్స్పెక్టెడ్ డేట్ కూడా చెప్పడం జరుగుతుంది. సో మనకు రీసెంట్గానే ఒక జీడిఎస్ ట్రాన్స్ఫర్కి ఒక ఇలాంటి నోటీస్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది కదా. సో ఇక్కడ సబ్జెక్ట్ కూడా చూసుకోవచ్చు మీరు ఫ్రెండ్స్. జీడిఎస్ రూల్ 3 ఆన్లైన్ సైకిల్ మే 2024 షెడ్యూల్ అని ఇవ్వడం జరిగింది కదా. సో ఇది మేలో అనేది ఓపెన్ అవ్వడం జరిగింది. సో వీటికి కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో మీరు దీని గురించి మన ఛానల్లో ఆల్రెడీ వీడియో కూడా చేయడం జరిగింది. సో ఇది అందరికీ తెలిసే ఉంటుంది. సో ఇక్కడ వేకెన్సీస్, డివిజన్ ఆఫీస్ కానీ, ఫస్ట్ అప్లికేషన్ డేట్స్ కానీ, మోడిఫికేషన్ డేట్స్ కానీ ఇలా కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ అనేది వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఇలా నోటిఫికేషన్ ముందు కూడా ఇలాంటి ఒక నోటీస్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది ట్రాన్స్ఫర్కి ఇలా నోటీస్ అనేది రావడం జరిగింది. సో ఇక్కడ మెరిట్ లిస్ట్ రిలీజింగ్ డేట్ చూస్తే మాత్రం 7th జూన్, అంటే రీసెంట్గానే మనకు ట్రాన్స్ఫర్ లిస్ట్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. సో వీళ్ళంతా వచ్చేసి ఎప్పుడు అంటే 22nd జూన్ వరకు జాయినింగ్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. సో ప్రజెంట్ ఇవాళ డేట్ ఇంత ఫ్రెండ్స్. సో ప్రజెంట్ వచ్చేసి 12, అంటే ఇంకా 10 డేస్లో వీళ్ళంతా అనేది ట్రాన్స్ఫర్ కంప్లీట్ అయిపోయి ట్రాన్స్ఫర్ అయిన ప్లేస్లో జాయిన్ అయిపోతారు. అంటే వీళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోయి అక్కడ జాయిన్ అయిన తర్వాత వీళ్ళు ప్రజెంట్ వర్క్ చేసిన దగ్గర దాన్ని వచ్చేసి వేకెంట్ అయిపోతుంది. అక్కడ వచ్చేసి ఖాళీ, అంటే వేకెన్సీస్ అనేది ఖాళీ ఉండిపోతుంది. సో ఆ స్టేట్లో ఖాళీగా ఉన్న వేకెన్సీస్ అనే దాని గురించి డిపార్ట్మెంట్ కొంచెం ఆలోచించడం జరిగింది అనేది నా ఒపీనియన్ ఫ్రెండ్స్. సో ఇంకా మీకు ఏ స్టేట్లో ఎంతమంది ట్రాన్స్ఫర్ అయ్యారనే దాని గురించి కూడా ఇప్పుడు కొంచెం ఒక మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ప్రతి ఒక్క స్టేట్స్ అనేది ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకొచ్చాను. సో అన్ని స్టేట్స్ ఇచ్చాను ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కానీ ప్రతి ఒక్క స్టేట్స్ని నేను ఇన్ఫర్మేషన్ అనేది కలెక్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది ప్రతి ఒక్క స్టేట్స్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. టోటల్గా వచ్చేసి 11,849. సో అంటే అరౌండ్గా 12K పోస్ట్ అనేది ట్రాన్స్ఫర్ అయ్యారు. సో దీంట్లో 12Kలో మ్యాక్సిమం ఒక 30% అనేది రిజెక్ట్ అయిపోతే, వాళ్ళు వెళ్ళకపోతే, సంథింగ్ ఇష్యూ వల్ల వాళ్ళు అయిపోతే, మిగతా 70-80% అనేది సక్సెస్ అయిపోతారు ఫ్రెండ్స్. అంటే 80% వెళ్ళిపోతే మ్యాక్సిమం ఎంత 8,000, 9,000, 10,000 వరకు వేకెన్సీస్ అనేది ఖాళీ అయిపోతుంది. సో ఆల్రెడీ మనకు తెలుసు, ఏమని తెలుసు, నోటిఫికేషన్ అనేది రెడీగా ఉంది, సో వాళ్ళు రిలీజ్ చేస్తారనేది. సో దీని గురించి ఇంత వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి సో ఈ వేకెన్సీస్ అనే దాని గురించి ఆల్రెడీ రెడీగా ఉన్న నోటిఫికేషన్లో కూడా యాడ్ చేసే అవకాశం ఉంది. సో మనకు ఆల్రెడీ తెలుసు ఫిబ్రవరిలో వేకెన్సీస్ అనేది ఫ్రీజ్ అయిపోయింది. డివిజన్ ఆఫీస్ నుంచి ఒక నోటీస్ వచ్చిన దాని గురించి మనం వీడియో చేయడం జరిగింది. సో ఆ నోటిఫికేషన్ అనేది రెడీగా ఉందని వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇంత వేకెన్సీస్, ఇంతమంది ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల ఈ అరౌండ్ 12K మంది వేకెన్సీస్ అనేది వేకెంట్ ఉండడం వల్ల వాళ్ళు కొంచెం ఆలోచించడం జరుగుతుంది. సో దీంట్లో ఉన్న వేకెన్సీస్ కూడా కొన్ని ఆ నోటిఫికేషన్లో అనేది వాళ్ళు కొంచెం యాడ్ చేస్తారేమో, మనకు చెప్పలేము కదా ఫ్రెండ్స్ అది.
సో మ్యాక్సిమం కొంత యాడ్ చేయవచ్చు. సో ఇయర్లీ 2 times అన్నారు కాబట్టి కొంచెం యాడ్ చేస్తారేమో. సో మనం వచ్చేసి 22nd వరకు అనేది ఎప్పుడైనా రావచ్చు, బట్ 22nd తర్వాతనే మేబీ నోటిఫికేషన్ అనేది వచ్చే అవకాశాలు అనేది చాలా ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. సో మ్యాక్సిమం వచ్చేసి ఈ మంత్ ఎండింగ్లో అనేది జీడిఎస్ న్యూ నోటిఫికేషన్ గురించి నోటీస్ లేదా నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిపోతుంది, లేదా నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లోనే మ్యాక్సిమం పక్కా న్యూ నోటిఫికేషన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. సో మీరు ఎలాంటి డౌట్స్ పెట్టుకోకండి, నోటిఫికేషన్ వస్తుందా రాదా అనేది గురించి. సో ఈ ట్రాన్స్ఫర్ అనేది 22ndకి వాళ్ళు జాయిన్ అయిపోతారు, వాళ్ళు ఎక్కడ ట్రాన్స్ఫర్ అయ్యారో. సో 22nd తర్వాత నోటిఫికేషన్ అనేది ఎప్పుడైనా రావచ్చు. సో సెకండ్ లిస్ట్ అనే దాని గురించి వాళ్ళు ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదు. సో ఆ నోటీస్లో ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు, ఓకేనా. సో ఇది ఒకటి చూసుకోండి ఫ్రెండ్స్ మీరు ఇక్కడ. ఇది ఏంటంటే సో వాళ్ళు డివిజన్ ఆఫీస్గా అంటే వేకెన్సీస్ అనేది మేము 12/2/2024 వరకు వేకెన్సీస్ అనేది ఫ్రీ చేసామని ఇది సెకండ్ మంత్లో ఇది రిలీజ్ చేయడం జరిగింది కదా. సో ఇది మీకు చూపిస్తున్నాను, నేనైనా ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అనే దాని గురించి. సో ఇక్కడ నోటిఫికేషన్ అనేది రెడీ అయిపోయిందని చెప్పారు వాళ్ళు. సో ఈ ట్రాన్స్ఫర్లో అనేది ఇంత వేకెన్సీస్ రావడం వల్ల సో దీంట్లో ఉన్న కొన్ని వేకెన్సీస్ కూడా మేబీ దీంట్లో యాడ్ చేస్తారేమో. యాడ్ చేసినా కూడా సో నోటిఫికేషన్ అనేది ఎక్కువనే రావడం జరుగుతుంది. సో ఈసారి వేకెన్సీస్ అనేది మ్యాక్సిమం 30 లేదా 40K ప్లస్ వేకెన్సీస్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మీరు ఎలాంటి డౌట్స్ అనేది పెట్టుకోకండి, వేకెన్సీస్ అనేది ఎక్కువనే ఉన్నాయి. సో ఈ రీసెంట్గా ట్రాన్స్ఫర్ అయిపోయారు, ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత ప్రమోషన్ తీసుకున్న దీనికంటే ముందు ప్రమోషన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. సో మ్యాక్సిమం వేకెన్సీస్ అనేది అంటే ఎక్కువనే వచ్చే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. సో నోటిఫికేషన్ అనేది తొందరగా రానుంది. సో మీరు ఎలాంటి డౌట్స్ అనేది పెట్టుకోకండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి జీడిఎస్ అంటే నోటిఫికేషన్ గురించి. సో ఇది ఫ్రెండ్స్ జీడిఎస్ న్యూ నోటిఫికేషన్ గురించి. ఇంకా చాలామంది ఏమని అడుగుతున్నారంటే అన్న మీరు డిపార్ట్మెంట్లో ఉన్నారు కదా మీకు తెలుస్తుంది అనేది దాని గురించి అడుగుతున్నారు. సో బ్రదర్ ఎవరు ఎక్కడ ఉన్నా కదా ఎవరికి ఇన్ఫర్మేషన్ అనేది అంటే ఎర్లీగా తెలియదు. సో అందరికీ ఎట్ ఏ టైం వస్తుంది, వాళ్ళు అనేది అఫీషియల్ పేజ్లో అనేది వాళ్ళు రిలీజ్ చేయడం జరుగుతుంది. సో అక్కడ చూసుకొని మేము చెప్తాం, బట్ ఎర్లీగా డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి ఎర్లీగా తెలిసిపోతుంది దాని గురించి ఎలాంటి ఏముండదు ఫ్రెండ్స్. సో కొందరు అలా చెప్పుకొని చేస్తూ ఉంటారు కానీ అలాంటి ఏముండదు ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇంకా ఇలాంటి జీడిఎస్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా అప్డేట్ చేస్తూ ఉండండి. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నోటిఫికేషన్ గురించి ఎలాంటి డౌట్స్ పెట్టుకోకండి. సో ఈ మంత్ ఎండింగ్లోనే మ్యాక్సిమం అనేది నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. థ్యాంక్ యూ, జై హింద్.